నేను మన హెల్త్ ఇండియా రాజేందర్ రెడ్డిని. నిన్న మొన్న జరిగిన విషయాలు సంఘటనలు మంచి ఆదరించినారు. ఆప్థమాలజిస్టులు వాళ్ళు నకిలీలు లేదు, వాళ్ళు ఏదో ఇబ్బంది పడ్డారు అన్న దాని మీద కూడా నేను స్పందన కూడా మంచిగా ఉంది. సో దాని మీద ఒక వీడియో చేస్తే నేను అంతకుముందు అర్జెంటుగా వేరే ఛానల్లో నేను ఏదైతే ఈ ఎయిర్ ఆయిల్ లేదా మోకాళ్ళకు పట్టీలు కట్టే వాడి గురించి కూడా మాట్లాడదామని నేను ఈరోజు ముందుకు వచ్చినాను. నేను వాడిని చూపిస్తా మీకు. వాడి మీద నేను ఆయుష్ కమిషనరేట్ కంప్లైంట్ కూడా ఇచ్చిన. కానీ నిద్రావస్థలో ఉన్న ఆయుష్ డిపార్ట్మెంటు అధికారులు చెప్పొచ్చు ఇది. ఎందుకంటే ఎవడేడపోతే నాకేంది, మాకు డబ్బులు వచ్చినాయా లేదా. తర్వాత నేను వారిని సంప్రదిస్తే మేము బిజీ ఉన్నాం, మీటింగ్లో ఉన్నాం. నేను 21 ఫిబ్రవరి 26న నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. ఎందుకు అతి లేదు గతి లేదు అని అంటానంటే వాళ్ళు చేసేటువంటి పని వీళ్ళు. ఇప్పుడు నేను మన హెల్త్ ఇండియా నుంచి మీకు చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఏదన్నా ఒక పద్ధతి ప్రకారం నేను పోతే, ఏ పద్ధతి ప్రకారం పోయినా నేను లేదు వాళ్ళతో ఏదైనా మాట్లాడినా, వీళ్ళని చూసినారు కదా, ఐజాక్స్ ఆయిల్ ఎయిరాల్ పేరుతో కొన్ని వేల మందిని వాడు మోసం చేస్తూ ఉన్నాడు. మోసం చేస్తాను అని రాజేందర్ రెడ్డి అలా మీకు గట్టిగా చెప్పడానికి కారణం ఏంది? వాడి దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, నాదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగు, నేనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా, నేనే R&D అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ కూడా నాదే, QC అనాలిసిస్ కూడా నాదే, నా దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ టీం ఉంది అని చెప్తాడు. క్వాలిఫైడ్ టీము లేదు, వాని బొందా కూడా లేదు. వీడు బోసిడికే కాడు, వీడు 6వ తరగతి చదివిండాడు. ఇవాళ నేను పోతే నన్ను బెదిరిస్తాడాడు. వీడు బెదిరించేది ఏంది అని అంటే, వీడు అందరికీ పోలీసు వాళ్ళకి కానీ అధికారులకు కానీ డబ్బులు ఇస్తాడంట. డబ్బులు ఇచ్చి అందరినీ బెదిరించి వాడు ఇంకా ఎన్ని రోజులు పూట గడుపుతాడు నేను చూస్తే. ఇవాళ నేను ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతున్నా, అసిస్టెంట్ డైరెక్టర్ పరమేష్ నాయక్కి నేను కంప్లైంట్ ఇస్తే ఈ రోజు కూడా 10 రోజులు దాటింది, ఒక్క రోజు కూడా మన మీద చర్య తీసుకోలే. పోనీ ఎలాంటి చర్య తీసుకొని చెప్పండి సార్ అంటే, మేము వాళ్ళకు నోటీస్ ఇచ్చినామంటాడు. వీడంటాడు నాకు నోటీస్ కాదు కదా, నీతోని ఏమి కాదని అంటాడు. పోనీ వీనికి ఉన్నటువంటి కంపెనీ ఏంది, వీని కంపెనీ యొక్క అనాలిసిస్ ఏంది, నిజంగా కంపెనీ పెట్టి తయారు చేసినటువంటి వ్యవస్థ ఏదన్నా ఉందా అని అడిగితే ఆ వ్యవస్థకు సంబంధించింది ఏమీ లేదాడ. కానీ పేపర్ మీద మాత్రం గోడకు అన్ని సర్టిఫికెట్లు పెడతాడు. పెట్టుడే కాక నేను ఒక వీడియో చూపిస్తా, ఇప్పుడు వినండి. వాడు మీకు హోలీకును ఉగాదికి ఆఫర్ కూడా ఇస్తాడు. ఇక వినండి ఆడేం మాట్లాడతాడు. నడుస్తుంది ఓకేనా. మీకోసం ఇన్ని రోజుల నుంచి ఎప్పటి నుంచో ఇవ్వాలనుకుంటున్నాము, కానీ సమయం కుదరలేదు. ఈసారి మాత్రం భారీ ఆఫర్స్ వస్తున్నాయి, అందరూ వినియోగించుకోండి, వీడియో షేర్ చేయండి. నమస్కారం, నేను నాగరాజు, ఐజెక్స్ ఐర్ హాస్పిటల్స్. మన జాయింట్ పెయిన్ ట్రీట్మెంట్ మరియు హెయిర్ ట్రీట్మెంట్ లో ఐజెక్స్ ఐర్ హాస్పిటల్లో ఉగాది ఆఫర్ భారీగా నడుస్తుంది ఓకేనా. మీకోసం ఇన్ని రోజుల నుంచి ఎప్పటి నుంచో వీడు మీకోసం భారీ ఆఫర్లు అంటున్నాడు. ఈ బోసిడిగా కనుక ఆఫర్లు ఇవ్వమని ఎవరు చెప్పారు? ఏ జనం అడిగారు? ఇలా వీనికట ఎక్కడెక్కడనో మినిస్టర్లు తెలుసట, ఎక్కడెక్కడనో ముఖ్యమంత్రులు తెలుసట. వీడు RSS చదివిన యూజ్లెస్ ఫెల్లోకే ముఖ్యమంత్రులు మంత్రులు తెలిస్తే మరి ఇంత జనం ఉన్నారు, ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక మాకు తెలియదా? వాడు జనాలను ఖచ్చితంగా మోసం చేస్తాడు. వాడు మోసం చేయడం కాకుండా చాలా రకాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. నిజంగా ఐజాక్స్ ఆయిల్ అనేది, ఎయిర్ ఆయిల్ అనేది వాడు R&D ఎక్కడ చేసిండు, అది ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసిండు, ఎక్కడైతే వీడు అది ఆకులు తెచ్చినాడు, అవన్నిటికీ ఏది కానీ లేదు. తర్వాత వీడు ఏడ బ్యాచ్ చేసిండు లేదు, ఎక్కడ బ్యాచ్ నంబరు గవర్నమెంట్కి ఏం ప్రొడ్యూస్ చేసిండు, ఏ బ్యాచ్కి ఎంత క్వాంటిటీ తీసిండు అది లేదు. ఆ బ్యాచెస్ లేవు, క్వాంటిటీ లేదు. ఏమున్నా పోవడం, ఏదో ఒక ఆయిల్ తీసుకురావడం, ఆ డబ్బాలో పెట్టడం, ఆయనకి అయ్యే ఖర్చు 50 రూపాయలు. వాడు ఇంకా ఆఫర్లు ఇస్తాడట. ఈయన్ని దొరికితే చెప్పుతోని కొట్టండి, జనాలకు చెప్తున్నా నేను. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే, వీడు ఏమన్నాడంటే, జనాలు యూజ్లెస్ ఫెల్లోలు, నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, నేను డాక్టర్ అని చెప్పి నా అంటాడు.
నా దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్ అన్నాడు, ఒక్కడు లేడు వాని దగ్గర క్వాలిఫైడ్. ఆ చైతన్య అనేది సర్టిఫికేట్ చూపిస్తా, ఆడు దొంగ నా కొడుకు, ఆడు 2013-14లో చదువుకున్నాడు ఆడు. వానికి ఇవాళ నేను ఫేస్ టు ఫేస్ మీ ద్వారా నేను నా మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా, వాడు ఒకవేళ చదువుకున్న డాక్టర్ అయి ఉంటే, నిజంగా ఎయిర్ ఆయిల్ గురించి వాడు రీసెర్చ్ చేసి ఉంటే, ఆడు నిజంగా దమ్మున్నోడు అయితే, నిజాయితీ ఉన్నోడు అయితే రమ్మనండి నా దగ్గరికి. నా కింద నంబర్ ఉంటుంది, నాకు నంబర్కి ఫోన్ చేసి రమ్మనండి. సార్ ఇగో మేము ఆయిల్ ఇట్లా తయారు చేసినాం, మేము ఆయిల్ ఇట్లా బ్యాచ్ తయారు చేసినాం, ఈ బ్యాచ్కి ఇన్ని బాటిల్స్ తయారు చేసినాం, మాకు ఇది R&D లేదు, ఒక రీసెర్చ్ లేదు వానికి. ఇంకెందుకు వాడికి వాని గురించి ఎంక్వైరీ చేస్తే వానికి చదువు చెప్పిన డాక్టర్లే వాడు దొంగ ముండకొడుకండి, వాని గురించి ఎందుకు మాట్లాడతారు, వేస్ట్ అని అన్నాడు. అయితే ఆ దొంగ ముండకొడుక్కి ఈ లుచ్చనా కొడుకు 2 లక్షల శాలరీ ఇస్తాడు వానికి. ఏమని, సార్ నువ్వు ఆడ కూసో, నువ్వు నాకు లేబర్ అడ్డమైన లేబర్ని తీసుకొచ్చుకుంటాం కదా మనం, అయ్యా నాకు ఈ వర్క్ ఉంది 1000 రూపాయలు అని చేయమనంటే, ఆ లేబర్ కూడా ఏమడుగుతాడంటే ఏం పని, ఎందుకు చేయాలా, చేయకూడని పని అని అడుగుతాడు. కానీ ఈ డాక్టర్ చైతన్య అనేటోడు వాడు ఏం పని చేస్తాడు, ఎందుకొరకు చేస్తాడు, ఎవడికి తెలియదు. గంత గొప్పోడాడు. ఆ గొప్పోని ఏమనాల నేను, వాడు ఇలా నా గురించి మాట్లాడేటోడైండు, లేకపోతే నా గురించి చెడుగా మాట్లాడేటోడైండు. అరే చైతన్య, నీకు చెప్తున్నా, నీకు రాజకీయ పలుకుబడి ఉన్నదని అందరికి చెప్తావట కదా, నీ పలుకుబడి ఏంది, నీ చదువు ఏంది, నీ కథ ఏంది, రారా నువ్వు నా స్టూడియోకు వచ్చి మాట్లాడదు రారా. నువ్వు ఏం మొఖాల నొప్పులకు ఏం ఆయిల్ ఇస్తానో, ఏం ట్రీట్మెంట్ ఇస్తానో, అసలు నీకు MRI ఎట్లా చూడొస్తుంది. ఇంకొక వీడియోలో ఉన్నది వీడు చేసిన కథకి, అది కూడా చూపిస్తా మీకు. అది వీడు ఇట్లా చేస్తా అంటాడు, ఈడే ఉంటాడు వీడియోలో, ఎక్కడ కూడా ఏ డాక్టర్ ఉన్నాడు. ఇది కాకుండా మొత్తం వీడే ఉంటాడు. ఈ దొంగ నా కొడుకును నమ్మి ఇలా మీరు చదువుకున్న డాక్టర్లు ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు, ఎవరు కూడా వాని గురించి మాట్లాడలేకపోతున్నారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, ఎంత పరిస్థితి అంటే దిగజారిపోతుంది అనేది నాకు అర్థం కావట్లే. నేను మన హెల్త్ ఇండియా తరఫున నిజంగా వాడు ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటే, నిజంగా వాడు పద్ధతి అయ్యి ఉంటే, వాడు ఎన్ని బ్యాచ్లు తయారు చేసినాడు, ఆ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ ఏంది, వాడు 15 ఏళ్ళ నుంచి తయారు చేస్తా అంటాడు. ఈ దొంగ కొడుకు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిండు ఈ లుచ్చనా కొడుకు. చేసి ఇవాళ వాడు ఒక అవతారం ఎత్తి కోట్లు సంపాదిస్తూ ఉంటే మన అధికారులు నేను ఇవాళ అధికారులు ఇంతవరకు ఇన్నేళ్ళల్లో అనలే నేను. ఇవాళ ఆయన ఆయుష్ డిపార్ట్మెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటాడు, మేము నోటీస్ ఇచ్చినామండి. ఇచ్చినాం. ఏం నోటీస్ ఇచ్చినావు నువ్వు? ఒకటే డోర్ నంబర్ మీద మ్యానుఫ్యాక్చర్ లైసెన్స్ ఉంటుంది, ఒకటే డోర్ నంబర్ మీద ఫార్మసీ లైసెన్స్ ఉంటుంది, ఒకటే డోర్ నంబర్ మీద హాస్పిటల్ పర్మిషన్ ఉంటుంది. ఎవడి ఇమ్మన్నాడు నిన్ను? ఎందుకు కక్కుర్తిపడి మీరు పనిచేస్తాను? మీరు ప్రజల కొరకు పనిచేస్తాను, మేము మీటింగ్లు పెట్టినామని ఎవడి అబ్బా సొమ్ముతో మీటింగ్ పెట్టారు మీరు? ప్రజల సొమ్ముతోని, ప్రజల ట్యాక్స్లతోని మీ జీతాలు తీసుకుంటారు. సిగ్గు అనిపించట్లే ఆయుష్ డిపార్ట్మెంట్ డాక్టర్లను అడుగుతున్నా నేను. ఇలా ఇంతమంది ఆయుష్ డాక్టర్లు ఉన్నారు, ఒక్కడు కూడా ఖండించలే. అంటే మీకు ఆ మోతనం లేదే లేదు. ఇలా వాడు ఎక్కడి నుంచి ఆయిల్ తెచ్చిండు, మన డిపార్ట్మెంట్లో తప్పు జరుగుతుంది, వాడు ఇంకేమన్నాడు నాతోని చైతన్య అన్నాడు, వాడు మీ సంఘానికి లీడర్ అట, ఆయుష్ డాక్టర్ల సంఘానికి లీడరు. వాడిని చూస్తేనే దొంగ కోలు పట్టిన లెక్క ఉన్నాడు. వాడు చదివిన చదువు, వాడు చదువుకున్న కాలేజీ కూడా పోయినా ఆ కాలేజీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కాలేజీ బంద్ అయి ఉంది. వాడు చదివిన చదువు అనేది అక్రమైన చదువు. వాడు అచ్చిరాని చదువుకొని ఏదో మామ అని వాడు సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. నిజంగా దమ్మున్న డాక్టర్ అయ్యి ఉంటే ఆయుర్వేదిక్లా వాడు నిపుణుడు అయితే, నిజంగా వాడు మనిషి అయితే రమ్మనండి నా స్టూడియోకి. రాత్త నేను అది ఆయుష్ డిపార్ట్మెంట్తో అఫీషియల్ లెటర్ తీసుకొని రాత్తా. వీని ఇన్స్టాగ్రామ్ కానీ వీని ఫేస్బుక్ కానీ వీడు ఎక్కడ కూడా మళ్ళా ఇంకో తాప ఏ ఇరాలని కనుక పెడితే ఈయన చెప్పుతోని కొడతా నేను ఇక. ఓకే, థ్యాంక్ యూ.